అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొట్టేల్ ఫామ్ పెట్టేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మెయిన్ మనం పొట్టేళ్ళని తెచ్చేటప్పుడు ఫస్ట్ తెస్తాం కదా, అవి ఎంతైనా పెడితేయండి. మీరు 7,000 7,500 8,000 పెట్టి తెచ్చుకుంటారు. కానీ మీ ఫామ్కి వచ్చినాక మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఎంత తెచ్చిరని అడిగితే మీరు ఏం చెప్పాకండి. తెచ్చినాం ఎంతో కొంత తెచ్చినామని చెప్పండి. ఎందుకంటే చాలా ఫామ్లలో ఏమవుతుందంటే మనం ఇట్లా చెప్పినాం అనుకో, 7,000కి తెచ్చినాం 8,000కి తెచ్చినాం అంటే తక్కువ, చిన్నపిల్ల తెస్తేనేమో 7,000కి తెచ్చినామంటే ఎక్కువ రేట్ ఎక్కువైంది అంటారు. పెద్ద పిల్లని తీసుకొస్తేనేమో ఇవే పెద్దగా ఉన్నాయి, ఇక మీరే ఆడ అమ్ముతారని మనని ఫస్ట్ నర్వస్ చేస్తారు. అది మెయిన్ అనమాట. ఆ ఫస్ట్ నర్వస్ నుంచే తప్పించుకోండి. ఏం తెచ్చినా మేము ఎంతో కొంత తెచ్చినాము అని చెప్పండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఓర్పు కావాలి మెయిన్. మనం ఉదయం సాయంత్రం కష్టపడి చేసుకోవాలి. ఇంకో ఎమ్మడే మనకు లాభాలు రావు. 1 year వరకు వెయిట్ చేయండి. 1 year వరకు మనం కష్టపడకుండా పోతే 1 year తర్వాత ప్రాఫిట్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అంటే మీరు 2-3 బ్యాచ్లు అమ్ముతారు, 1 year లోపల మీకు వస్తుంటే ప్రాఫిట్ వస్తుంది, రాదని కాదు. మీరు ఏంటంటే అది పక్కకు పెట్టండి. 1 year టార్గెట్ పెట్టుకోండి. 1 year టార్గెట్ పెట్టుకుంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం. లేకుండా ఫస్ట్ బ్యాచ్లే మనం లాస్ అయినాం అనుకో, మనం ఎత్తేస్తాం. దాదాపు 90% షెడ్ని ఎత్తేస్తాము. చుట్టుపక్కల చూసేటోళ్ళ ముందర మన పరువు పోతుంది, ఇజ్జత్ పోతుంది. ఆ ఇజ్జత్ కోసమైనా మళ్ళీ మనం వేరే బిజినెస్ పెట్టుకొని ఇటు లాసు అటు లాసు. అందుకనే మీరు కంపల్సరీ ఓర్పు, ఒక 1 year వెయిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే అసలు ఏం చేయాలి, ఫామ్ గురించి ఏం చేయాలనేది ముందు మొత్తం తెలుసుకున్నాకనే మీరు ఫామ్లోకి దిగండి. అప్పుడు కానీ మీరు సక్సెస్ కాగలుగుతారు. ఏం తెలియకుండా, గడ్డి పెంచకుండా, ఏం చేయకుండా మీరు దిగిరు అనుకోండి, మీరు అట్టర్ ఫ్లాప్ అయిపోతారు. మళ్ళీ అట్లా ఇబ్బంది అవుతుంది. అందుకనే 100లో 80% 70% సక్సెస్గా రేట్ లేదంటే అదే అనమాట పరిస్థితి. అందుకనే మీరు 1 year టార్గెట్ పెట్టుకోండి. మీ దగ్గర మీకున్న టాలెంట్కు, మీకున్న అనుభవానికి పెద్ద ఎవరు చేసేది ఏం లేదు. మీరు సక్సెస్ కాగలుగుతారు. ఇదే నేను చెప్పదలుచుకున్నా. ఇంకోటి వచ్చేసి అసలు ముందు పర్ఫెక్ట్ ప్లానింగ్ నుండి దిగండి. పర్ఫెక్ట్ ప్లానింగ్, 1 నెల లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే మీరు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకోటి సఫిషియంట్ అమౌంట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అమౌంట్ మీరు ఎంతలో పెడతారు, 5లో పెడతారా, 6, 7, 8 అని చేసి అన్నీ రెడీ చేసుకున్నాకనే ఫీల్డ్ దిగండి. లేకుండా కొన్ని తెచ్చి కొన్ని లేకుండా మళ్ళీ పొట్టేలు తీసుకొచ్చినాక వాటికి దానక లేకుండా చాప్ కటింగ్ చేస్తానికి లేకుండా చాలా ఇబ్బంది పడతారు అనమాట. అందుకని ఇవన్నీ ఆలోచించి మీరు ఫామ్లోకి దిగండి, సక్సెస్ కాండి. మీరు ఇంకా నలుగురికి ఎవరైనా అడిగితే నలుగురు సపోర్ట్ చేయండి. కానీ మీ చుట్టుపక్కల మాత్రం ఎంతకు తెస్తున్నాం ఏం తెస్తున్నాం మాత్రం చెప్పాకండి. ఇంకోటి, మీరు పరిచయాలు ఎక్కువ పెంచుకోండి. ఎక్కువ పరిచయాలు పెంచుకుంటే ఏమైందంటే మన పబ్లిసిటీ, మీ ఫామ్ గురించి పబ్లిసిటీ చేసుకుంటే ఏంటంటే మీ ఫామ్ కాడికి వచ్చి కొని తీసుకుపోతుంటారు అనమాట. పబ్లిసిటీ చేయకుండా మనం సపరేట్గా పెట్టుకొని ఉన్నామనుకోండి, మనకు కష్టం అనమాట మనం అమ్మటము. అందుకనే పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్తోని వాళ్ళతోటి మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలలో చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్.